నీ విశ్వాస జీవితంలో శ్రమలతో, శోధనలతో, ఇబ్బందులతో సతమతమవుతున్నారా? నీకు ఎదురయ్యేటువంటి సమస్యల వల్ల కృంగిపోతూ, పరాజయంలో, నిరాశ, నిస్పృహలో కృంగిపోతూ ఉన్నారా? అయితే ఈ ఒక్క విషయాన్ని గుర్తించాలి. దేవుని యొక్క వాక్యంలో దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో దానియేలు తన జీవితంలో తనకెదురైనటువంటి శ్రమ అనే దైవ పరీక్షలో గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. రెండవది, దానియేలు 6వ అధ్యాయంలో తన జీవితంలో ఎదురైన మరొక సమస్య, అది కూడా దైవ పరీక్షని గ్రహించి ఆ పరీక్షలో కూడా పాస్ అయ్యాడు. దానియేలు 2 పరీక్షల్లో విజయాన్ని పొంది దేవుని నామాన్ని మహిమపరిచిన గొప్ప విశ్వాస వీరుడు, ప్రార్థనాపరుడు. బబులోనులో ఎలాగ దానియేలు ఉన్నాడు, మన భారతదేశంలో దేవుడు దీన్ని నిలబెట్టాడు. నీ విశ్వాస జీవితంలో కూడా ఎదురయ్యే ప్రతి సమస్య నీవు ఎదుర్కొనాలి అని అంటే దానియేలు వలె ముందడుగు వేయాలి. మొదటి విషయం, దానియేలు 2వ అధ్యాయం రాజు దగ్గర నుండి ఆజ్ఞ జారీ అయింది. ఏమి ఆజ్ఞ? దేశంలోనే జ్ఞానులందరినీ, ఎవరైతే నేను కనిన కళను కళ భావాన్ని చెప్పరు, వారిని తిత్తునీలుగా చేసేదనని ఆజ్ఞ జారీ అయింది. ఈ సంగతి దానియేలు భయపడలేదు, కృంగిపోలేదు. అది మరణ భయమే, అది హత్యే, అది దానియేలు జీవితం ఎదురైన ఒక చాలా ఘోరమైన సమస్య. దానియేలుకి దేవుని మీద చంచలమైన విశ్వాసం. నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నాకు తోడుగా ఉన్నాడు, నేను అడిగే ప్రతి మనవి వింటాడు, ఆలకిస్తాడు. వెంటనే దానియేలు ధైర్యంతో ఒక చక్కటి ఆలోచన కలిగి దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, ప్రార్థించాలని ముందుకొచ్చారు. ప్రార్థించే ముందు అతడు మరొక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏంటో తెలుసా? తనతో ఉన్న తన స్నేహితులను ప్రార్థన సహాయం కోరి వారిని కూడా ప్రార్థనకి ఆహ్వానించాడు. దానియేలును తన యొక్క స్నేహితులైన శద్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళందరినీ కలిసి ప్రార్థించాడు. ప్రార్థన ఆలకించిన దేవుడు వారి ప్రార్థన విన్న, వారి ప్రార్థనకు జవాబిచ్చాడు, వారి ప్రార్థనకు విజయాన్ని ఇచ్చాడు. ఏదైతే వారు అడిగారో దేవుడు వారికి ప్రత్యక్షపరిచాడు. దానియేలును రాజు చూశాడు, దానియేలుతో అంటున్నాడు, ఈ దానియేలు దేవతల ఆత్మ కలవాడు. దానియేలుని గనపరిచాడు. ఓ బహుమానములతో దానియేలుని గొప్పగా ఆ యొక్క రాజ్యంలోనే ఒక జ్ఞానులందరి మీద ప్రధానిగా నిలబెట్టాడు. చూసారా? దానియేలుకి విజయాన్ని పొందటానికి దానియేలు చేసిన పని ప్రార్థన. ప్రార్థించే ముందు ప్రార్థన మాత్రమే కాదు, కానీ అతడు స్థుతులతో ఈ యొక్క ప్రార్థనను వారు ప్రారంభించారు. ఎందుకో తెలుసా? మన దేవుడు నిజంగానే కాలములు, సమయములు అన్ని మన దేవుని చేతిలో ఉన్నాయి. ఆయనే రాజులను తోసివేసేవాడు, నిలబెట్టేవాడు. ఆయనకి మహిమ కలుగునుగా. కానీ స్థుతులతో ప్రార్థించి దానియేలు తనకెదురైనటువంటి పరీక్షలో గొప్ప విజయాన్ని పొందాడు. ఈ సహోదరి, క్రైస్తవ సోదరుడా, నువ్వు శాంతుడు అయినా, ఒక సాధారణమైన విశ్వాసమైన ప్రార్థన అనే ఆయుధం ప్రభువు నీ చేతిలో ఉంచాడు. ఆ ప్రార్థన ద్వారా నీకెదురైన అది ఎటువంటి సమస్య అయినా,
అది లోక సంబంధమైనటువంటి అది ఏ పరిస్థితులైనా ప్రభు నీకు విజయాన్ని ఇవ్వగలది ఎప్పుడో తెలుసా? ప్రార్థించినప్పుడు.